మొత్తానికి మొగలయ్య ఒకడే కిన్నెర ఒకడే అంటారు. మొగులయ్య కిన్నెర, మొగులయ్య తానే ఉంది కిన్నెర. అది 12 మెట్లు. మా తాత వేసింది 7 మెట్లు, ఓ తాత వేసింది 10 మెట్లు, ఓ తాత వేసింది 9 మెట్లు, 10 మెట్లు 9 మెట్లు, మా నాయన వేసింది 11 మెట్లు, నేను వేసింది 12 మెట్లు. లాస్ట్ ఎస్టిమేట్ 12 మెట్లు లాస్ట్. మా నాయన సంపాదించి ఏమన్నా కట్టకపోయిండా, కిన్నెర ఇచ్చిపోయాడు, తిననీకి లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. వానికి అబ్బు రకాయ ఇచ్చిపోతే బతికిన పేరు సంపాదించుకున్నా. నేను కూడా సంపాదకపోతే మా కొడుకులు అని తిడతారా, నువ్వు నన్ను తినాలి తిన్నాడు, మా నాయనతో పెట్టాడు చాలా అనుకుంటారు ఒప్పుకుంటారు. ఆడ అయ్యేది ఖుషీగా ఉండా. నేనైతే ఖుషిగానే ఉండా, దేవుడి సాయం అంతే. సో దాని గురించి ఇప్పుడు ఏదైనా అంటే ఈ భీమ్లా నాయక్ పాట కాకుండా ఇంకేం పాట కాకుండా కిన్నెర కోసం ఉన్న పాట ఏదైనా ఉందా? మస్తుగా పాడినా. ఒకటి మంచిది పాడదాం, ఒక పాట ఏదైనా కిన్నెరకు సంబంధించి ఏదైనా. ఆడాలి ఏడు మీయ సావు, ఈడాలి ఏడు మీయ సావు, పాలమూరు జిల్లాలోన పుట్టిండొకడు పూలి పిల్ల. పాలమూరు జిల్లాలోన కందనూలి తాలూకాల ఎల్మల్లి అని ఎదుల కాడ ఎద్దులొల్ల రామిరెడ్డి, ఎద్దులొల్ల పుల్లారెడ్డి, ఎద్దుల రామిరెడ్డి, ఎద్దుల పుల్లారెడ్డి. గురాలొల్ల ఇంటి కాడ పుట్టిండమ్మ పూలి పిల్ల. గురాలొల్ల మీయ సాబ్ ఊరపర్తి శంకరమ్మ, దేశానికి రాజున్నది, గద్దువాల రాజగారు సంస్థానం ఉన్నదంట. దండం పెట్టి అడిగిందంట, దండం పెడతా రాజగారు, కాల్ముక్త రాజగారు, పేదవాళ్ళు వస్తున్నారు, చెల్రుకుంట లేపి అమ్మ బావులు నీవు దోడి అమ్మ, పేదవల్ల పెళ్లి చేయి, పేదవల్ల పెళ్లి చేయి, జొన్నలు అర్గలున్నాయి తల్లి, పేదవల్ల కంచి పెట్టు, గుమ్ములు గర్జలు తీయి తల్లి, పేదవల్ల కన్నం పెట్టు, మంచి పేరు వస్తా తల్లి, బావులు నీవు దోడితే తల్లి, చెల్రు నీవు ఏపిస్తే మంచి దారి వైతవు తల్లి. అప్పుడు చెప్పింది, దోపిడీ చేస్తావాయమని. ఏం చేయను, ఉన్న వాళ్ళ డబ్బు తీస్తా, పేదవాళ్ళ గెడతా తల్లి, పేదవాళ్ళ పెళ్లి చేస్తా. సుక్క వంటి మీయ సావు, పాలమూరు జిల్లాలోన పాన్గల్లు పట్టణం ఉంది. పట్ట పగిలిపోయిండయ్య పాన్గల్లు గుట్ట మీద కీలగట్టి పేరేచుండు, బాల వద్ది రాజుల గుట్ట. కీల చిన్న కీల కాదు, అది జజ్జాయి తోపుకుండతోని నిలబెట్టిండు పాన్గల్లు. పాన్గల్లు గుట్ట మీద పేరు కొట్టి మీయ సావు, కందనూలి తాలూకాల నంది ఒడ్డవానుందంట. ఒడ్డవాను ఊరు బయట నంది గూడి కట్టిండు ఒకటి, నంది నీల పెట్టిండు ఒకటి, కొడ్డవాను ఊరు చుట్టూ కంగంగడ్డ వేపించిండు. ఆడ పేరు కొట్టి మీయ సావు, గానపురము గుట్టెక్కిండు. పాలమూరు దగ్గర ఒకటి గానపురము గుట్ట మీద కీలగట్టి మీయ సాబ్, గానపురము పేరు ఉంటే కీలగానపురం అని పేరేసిండు మీయ సాబ్. శ్రీరంగానపురం కాడ దేవాలయం కట్టిండయ్య, చూడసాలక్కని కండుదాల వంట చూడనికి. శ్రీరంగానపురం కాడ దేవాలయానికి పేరేచిండు, మీయ సాబు కట్టిండని మీది పరమ బండ మీద. శ్రీరంగానపురం కాడ దేవాలయం కట్టించిండు, మీయ సావు పేరు కొట్టి గద్దువాల ఊరు కాడ, గద్దువాల ఊరు బయట గింగమ్మాన బాయి కాడ గాలి గోపురం నిలబెట్టిండు. పట్నం వచ్చే మీయ సావు, పట్నముల్ల గోల్కొండ, యాదవులేళ్ళ గోల్కొండ, యాదవరాజులది గోల్కొండ. ఫస్ట్ ఏలినోళ్ళు తండ్రి కాకతీయ రాజులంట, గోల్కొండ ఏలినోళ్ళు. పట్నం గోల్కొండ ఏలినోళ్ళు కాకతీయ రాజులు. కాకతీయ రాజుల తండ్రి వాళ్ళు ఏలిపోయినాం కానీ నవాబులు వచ్చిండ్రయ్య, గోల్కొండ ఏలిండ్రయ్య. నవాబులు రాకముందు, అంతకంటే ముంజాతనే నవాబులు రాకముందు యాదవరాజు గోల్కొండ ఏలినోడు గొల్లగంగరాజు తండ్రి. గోల్కొండ కాదు అది గొల్లకొండ పట్నం, ఇది గోల్కొండ కాదు, ఇది గొల్లకొండ. గొల్లరాజు ఏలిండయ్య, గోల్కొండ కట్టినప్పుడు గోల్కొండ చిత్తు ఎత్తే నవాబులు వచ్చిండ్రయ్య, కీలగట్టి పిచ్చినాక చార్మినార్ నిలబెట్టిండ్రు, గొప్ప వెలుగు చార్మినార్, నవాబుల పేరు వచ్చింది. ఇది 3 రోజులు చెప్తా నేను, చిన్న కథ కాదు, చాలా దేశం భూమి మీద ఏం కట్టింది మొత్తం చెప్తా నేను. మా తెలుసుకోలే తాత, మేము చదువు కాదు, రాసి పాట పాడింది కాదు. మా తాత పాడితే, మా ముత్తాతలు మా తాతలు పాడితే 500-600 ఏళ్ళ కింద మా తాత పాడిండు, మా తాత ఇంకా మా నాయన పాడిండు, మా నాయన ఇంకా నేను పాడిన తరాల పొంటి వచ్చింది అంతే. కానీ ఒకరు చూసి పాడిందే, కానీ మేము రాసి చదువు రాలే, మేము రాయాలి. థ్యాంక్ యూ సో మచ్ మొగలయ్య గారు, మంచి టైం అయితే మాకు ఇచ్చారు.
అండ్ మీరు అనుకున్నది కూడా నెరవేరాలనుకుంటాను. ఎందుకంటే మనకి తెలిసినంత వరకు కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తో, రేవంత్ రెడ్డి గారు అంతే గొప్ప వ్యక్తి అని. సో అంటే పేదవాడిని ఎక్కడున్నా ఆదుకుంటారు అని అయితే మనకు విన్నాం. సో మీ సమస్య కూడా తీరుతుంది. సో అంటే మనకు తెలిసినంత వరకు ఇక పనికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే మీ ఆరోగ్యం అంత బాగుంది. నేను పోతలేను, ఇక పని పోతలేను. పనికి వెళ్ళకుండా అంటే వచ్చిన దానితో కొంచెం పనికి పోతలేను. కానీ ఇంక ఇదే మీ అటువంటి వాళ్ళు సాయం చేస్తే ఎట్లా అట్లా చేసుకొని బతుకుతున్నా. కానీ నన్ను ఒకటి ముఖ్యమంత్రి సారు తొందరగా ఇంత పిలిచి ఇంత సాయం చేస్తే నాకు ఇంకా అయిపోతుంది. ఇంకా లేకపోతే పిలవకపోతే 1 నెల 2 నెలలు చూసి ఇంకా అది అమ్ముకుంటాను, తింటాం నా పిల్లలు లేని.